రండి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్దాం. ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం పూట ఎంతో జ్ఞానం, జీవితానుభవం ఉన్న ఒక నాయనమ్మ తన చుట్టూ చేరిన పిల్లలకు చెబుతున్న ఒక అద్భుతమైన కథలోకి మనం అడుగుపెడదాం. ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదాగా మొదలయ్యే ఈ కథ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో అనేదానిపై ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈ కథకు మూలం తాతయ్య చెప్పిన ఒక గొప్ప మాట. అంతిమంగా అది ఒకటే, కాని మనం చూసే విధానంపై అది ఆధారపడి ఉంటుంది. భలే ఉంది కదూ! ఇది కేవలం ఒక సాధారణ మాట కాదు, ఇదొక లోతైన తాత్విక సత్యం. మానవుల దృక్కోణం అసలు వాస్తవాన్ని ఎలా మారుస్తుందో ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. లోకంలో ఉన్న వస్తువు ఒక్కటే అయినా దాని చూసే కళ్లను బట్టి దాని రూపం ఎలా మారుతుందో చెప్పేదే ఈ కథ. వర్షం పడి వెలిసిన ఒక అందమైన సాయంత్రం. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనుస్సు. పిల్లలందరూ అటువైపే చూస్తూ తెగ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే నాయనమ్మ తన కథల సంచిని విప్పింది. ప్రకృతిలోని ఆ అందమైన దృశ్యాన్ని ఆధారం చేసుకుని వాళ్లకు జీవితానికి సంబంధించిన ఒక పెద్ద పాఠాన్ని వివరించడానికి ఆమె సిద్ధమైంది. ఇప్పుడు ఆ ఇంద్రధనుస్సునే తీసుకోండి. దాన్ని కొందరు విబ్జియోర్ అంటారు, కొందరు ఇంద్రధనుస్సు అంటారు, ఇంకొందరు కామనబిల్లు అని కూడా అంటారు. కాని నిజానికి అవన్నీ వర్షపు నీటిపై పడిన సూర్యకాంతి మాత్రమే కదా. ఒకే కాంతికిరణం 7 రంగులుగా ఎలా విడిపోతోందో, ఒకే వాస్తవం మనుషుల ఆలోచనల బట్టి అనేక దృక్కోణాలుగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిత్పూర్ నది ఒడ్డున జరిగిన ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో ఆ చిత్పూర్ గ్రామంలో భయంకరమైన వర్షాలు పడ్డాయి. నది ఉప్పొంగి ప్రవహించింది. చెట్లు, మట్టిపెడ్డలు అన్నీ కొట్టుకుపోయాయి. వాతావరణమంతా చాలా భయానకంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా వరదలు తగ్గుముఖం పట్టాయి. వాన ఆగిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో దాక్కున్న గ్రామస్తులు నెమ్మదిగా ఒక్కొక్కరే బయటకు రావడం మొదలుపెట్టారు. నది ఒడ్డున నీరు లాగేయడంతో బురదలో కూరుకుపోయిన ఒక వింత ఆకారం వాళ్ల కంటబడింది. అక్కడికి మొదటగా రాజు అనే వ్యక్తి వచ్చాడు. అతను చాలా భక్తిపరుడు. అక్కడున్న ఆ నల్లని రాయిని చూడగానే ఆ భయంకరమైన వర్షాలను ఆపడానికి సాక్షాత్తు ఆ వినాయకుడే స్వయంగా వచ్చాడని నమ్మాడు. ఆ రాయిని ఒక దైవిక రక్షకుడిగా భావించాడు. కాని భౌతికంగా ఒక్కసారి చూస్తే అది కేవలం వరదనీటిలో తడిసిన ఒక సాధారణ నల్లటి బండరాయి మాత్రమే. చూశారా, రాజు భక్తి ఆ రాయికి ఎలా దైవత్వాన్ని ఆపాదించిందో. ఆ తర్వాత నది ఒడ్డుకు ఇంకొందరొచ్చారు. వాళ్ల ఉద్దేశాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మిగతావాళ్లు ఆ ఒకే రాయిని ఎలా భిన్నంగా చూశారో గమనించండి. చేతన్ అనే శిల్పి అదే రాయిని చూసి, అబ్బా, తన తదుపరి అద్భుతమైన కళాఖండాన్ని చెక్కడానికి ఎంత పర్ఫెక్ట్ కాన్వాస్ అనుకున్నాడు. అదే సమయానికి అటుగా వచ్చిన ఒక వ్యాపారి తన స్నేహితులు మరియు అలసిపోయిన తన గుర్రం సేద తీరడానికి అదొక చక్కటి విశ్రాంతి స్థలం అనుకున్నాడు. వస్తువు ఒకటే, కాని వాళ్ల వృత్తి, అవసరాన్ని బట్టి దాని రూపం మారిపోయింది. కథ ఇలా సాగుతుండగా ఆ దారిలో ఊహించని ఒక ఆటంకం ఎదురైంది. సరిగ్గా అదే సమయానికి ఆ నది ఒడ్డుకు అజిత్ అనే ఒక సైనికుడు తన గుర్రంపై వచ్చాడు. అజిత్ ఆలోచనలు ఎప్పుడూ వ్యూహాత్మకంగా ఉంటాయి కదా. ఆ రాయి అతనికి దేవుడిలాగానో, శిల్పంలాగానో, లేక విశ్రాంతి తీసుకునే స్థలంలాగానో అస్సలు కనిపించలేదు. తన సైన్యం ఆ మార్గంలో కవాతు చేయటానికి అదొక పెద్ద ఆటంకం అని మాత్రమే అతని కనిపించింది. దాన్ని వెంటనే అక్కడ్నుండి తొలగించాలన్నదే అతని ఏకైక లక్ష్యం. ఇంకేముంది, ఆ నది ఒడ్డున ఒక పెద్ద గందరగోళం మొదలైంది. రాజు ఆ రాయిని పూజించాలని అంటున్నాడు. చేతనేమో శిల్పం చెక్కాలంటున్నాడు. వ్యాపారి అది తమ విశ్రాంతి స్థలమని వాదిస్తుంటే అజిత్ దాన్ని పగలగొట్టాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకే ఒక్క రాయి, కాని 4 భిన్నమైన ఉద్దేశాలు. ఎవరికి వారు ఆ రాయి తమదంటే తమది అని గట్టిగా వాదించుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆ గందరగోళం మధ్యలోకి ఒక సాధారణ సత్యం అడుగుపెట్టింది. అదే చాకలివాడి కఠోర సత్యం. భోలు అనే చాకలివాడు తన బట్టల మూటతో అక్కడికి వచ్చి అందర్నీ ఆపి అసలు నిజం చెప్పాడు. ఆ రాయి ఆకాశం నుంచి ఊడిపడలేదు. అది ఎప్పట్నుంచో అక్కడే ఉంది. కాకపోతే దాని సగం భాగం బురదలో కూరుకుపోయి ఉండేది. వరదలకు ఆ బురదంతా కొట్టుకుపోయి రాయి పూర్తి ఆకారం బయటపడింది. అంతే,
ఆ కాంతి మరియు మట్టి కలయిక ఆ రాయికి ఒక కొత్త రూపాన్నిచ్చినట్లుగా భ్రమను కలిగించాయి. అప్పటివరకు ఒకరికి దేవుడిలా, మరొకరికి కళాఖండంలా, ఇంకొకరికి ఆటంకంలా కనిపించిన ఆ వస్తువు చిత్పూర్ గ్రామ చాకలివాళ్లు రోజూ బట్టలు ఉతుక్కునే ఒక సాధారణ బండరాయి మాత్రమే అని భోలూ మాటలతో తేలిపోయింది. ఎన్నో ఏళ్లుగా వాళ్లు దానిపై బట్టలు ఉతుకుతున్నారు, కాని అక్కడ ఎలాంటి అద్భుతాలు జరగలేదు. ఇది వాళ్ల ఊహలకి మరియు వాస్తవానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ నాయనమ్మ పిల్లలకు ఏం చెప్పాలనుకుందో అర్థమైందా? అదే దృక్కోణాల ప్రిజం. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే. మన అంతర్గత భావాలు బాహ్య ప్రపంచాన్ని ఎలా రంగులద్దుతాయో ఇది స్పష్టంగా వివరిస్తుంది. రాజు భక్తికి అది వినాయకుడు, చేతన్ కళకు అది కాన్వాస్, వ్యాపారికి విశ్రాంతి, అజిత్కి ఆటంకం. కాని భోలు రోజువారీ బాధ్యతకు అది కేవలం బట్టలు ఉతికే రాయి మాత్రమే. మన లోపల ఉన్న ఉద్దేశ్యమే మనం చూసే వాస్తవానికి ఒక రూపాన్నిస్తుంది. ఈ పట్టిక చూస్తే మీకు ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకే ఒక వస్తువు దాన్ని చూసే వ్యక్తుల ఉద్దేశ్యాలను బట్టి ఎన్ని రకాలుగా మారిపోయిందో కదా. దైవిక కాంతి నుండి వాస్తవిక కాంతి వరకు ప్రతి ఒక్కరి దృక్కోణం వాళ్ల అవసరాల చుట్టూనే అల్లబడింది. ఇది కేవలం ఒక రాతి కథ మాత్రమే కాదు, మానవ నైజానికి సంబంధించిన ఒక అద్భుతమైన అద్దం. పాపం ఆ గ్రామస్తులు ఏం చేస్తారు? భోలు తన బట్టల మూట విప్పి బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. వాళ్లు అనుకున్న ఆ గొప్ప గొప్ప ఊహలు, నమ్మకాలు అన్నీ ఆ రోజువారి వాస్తవికత ముందు పటాపంచలయ్యాయి. చేసేదేమీ లేక అందరూ తమలో తాము గుణుక్కుంటూ అక్కడ్నించి నిరాశగా వెనుతిరిగారు. సో, నాయనమ్మ కథ విన్నారు కదా. ప్రారంభంలో మనం చెప్పుకున్న ఇంద్రధనస్సు ఉదాహరణలాగానే సూర్యకాంతి ఒక్కటే అయినా నీటి బిందువుల వల్ల 7 రంగులుగా మారినట్లు, వాస్తవం ఒక్కటే అయినా మన మనసులోని ఉద్దేశ్యాలు దానికి రకరకాల రంగులద్దుతాయి. నది వద్ద ఉన్న గ్రామస్తుల వలె మన అంతర్గత ఉద్దేశ్యాలు దైనందిన వాస్తవికతను చూసే మన దృష్టిని ఎలా మారుస్తాయి? మనం వాస్తవాన్ని వాస్తవంగా చూస్తున్నామా, లేక మనకు కావాల్సినట్లుగా చూస్తున్నామా? ఈ ప్రశ్నను మనకి మనమే వేసుకోవాలి. ఈ అద్భుతమైన విశ్లేషణ మీ ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.